ప్రపంచం యుద్ధ మేఘాలతో అట్టుడుకుతున్నప్పుడు, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సెగలు పుట్టిస్తున్నప్పుడు, అగ్రరాజ్యాలే అడుగు తప్పి తడబడుతున్నప్పుడు భారతదేశం మాత్రం ఎక్కడా తగ్గకుండా తన ప్రయోజనాలను కాపాడుకుంటూ ముందుకు ఎలా సాగుతుంది? ఎందుకంటే దేశాన్ని నడిపిస్తుంది సామాన్యుడు కాదు, ఒక దార్శనికుడు. ఏ సమయంలో ఏ అడుగు వేయాలో, ఏ వేదికపై ఎలాంటి గొంతు వినిపించాలో, శత్రువుకి హెచ్చరికను, మిత్రుడికి భరోసాని ఎలా అందించాలో ఆయనకి బాగా తెలుసు. పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న వేళ, యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తున్న వేళ, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పార్లమెంటు సాక్షిగా గర్జించిన తీరు మామూలుగా లేదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీ నమ్మకాన్ని ఏ మాత్రం కూడా వృధా కానివ్వను. ఈ వీడియోని పూర్తిగా చూడడం వల్ల ఖచ్చితంగా మీరొక విలువను పొందుతారు. నరేంద్ర మోడీ గారు పార్లమెంటు సాక్షిగా ప్రసంగం ఇలా మొదలుపెట్టారు. గౌరవనీయులైన సభాధ్యక్ష, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఘర్షణలపైన మరియు దాని కారణంగా భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లపైన నా మాటలను ఈ గౌరవ సభ ముందు ఉంచడానికి నేను ఇక్కడికి వచ్చాను. ప్రస్తుతానికి పశ్చిమ ఆసియాలో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. గత 2-3 వారాల్లో జయశంకర్ గారు మరియు హర్దీప్ పూరి గారు ఈ విషయంపై సభకు అవసరమైన సమాచారాన్ని అందించారు. ఇప్పుడు ఈ సంక్షోభం మొదలై 3 వారాలకు పైగా గడుస్తుంది. దీని ప్రభావం ప్రజల ఆర్థిక వ్యవస్థ పైన, ప్రజల జీవితాలపైన చాలా ప్రతికూలంగా పడుతుంది. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఈ సంక్షోభానికి త్వరగా పరిష్కారం దొరకాలని అన్ని విధాలుగా కోరుతున్నాయి. అధ్యక్ష, భారతదేశం ముందు కూడా ఈ యుద్ధం ఊహించని సవాళ్ళను నిలబెట్టింది. ఈ సవాళ్లు ఆర్థిక పరమైనవి, జాతీయ భద్రతకి సంబంధించినవి, మానవతా దృక్పథంతో కూడుకున్నవి. యుద్ధం జరుగుతున్న మరియు యుద్ధ ప్రభావం ఉన్న దేశాలతో భారతదేశానికి విస్తృతమైన వాణిజ్య సంబంధాలున్నాయి. ఏ ప్రాంతంలో అయితే యుద్ధం జరుగుతుందో అది ప్రపంచంలోని ఇతర దేశాలతో మన వాణిజ్యానికి ఒక ముఖ్యమైన మార్గం. ముఖ్యంగా మనకు చాలా ఎక్కువగా అవసరపడే ముడి చమురు, గ్యాస్ లో దాదాపుగా 60% ఈ ప్రాంతం నుండే మన అవసరాలు తీరుతున్నాయి. మనకి ఈ ప్రాంతం మరో కారణం చేత కూడా మనకి చాలా ముఖ్యమైనది. దాదాపుగా 1 కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివసిస్తూ అక్కడ పనిచేస్తున్నారు. అక్కడ సముద్రంలో తిరిగే కమర్షియల్ షిప్లలో కూడా భారతీయ క్యూ మెంబర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వివిధ కారణాల వల్ల భారతదేశం ఆందోళన చెందడం సహజం. అందుకే భారత పార్లమెంట్ నుండి ఈ సంక్షోభం పట్ల ఒకే మాట, ఒకే స్వరం ప్రపంచానికి వినిపించడం అవసరం. అధ్యక్ష, ఈ యుద్ధం మొదలైనప్పటి నుండి ప్రభావిత దేశాల్లో ఉన్న ప్రతి భారతీయుడికి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నాం. నేను స్వయంగా పశ్చిమ ఆసియాలోని మెజారిటీ దేశాల నేతలతో 2 రౌండ్ ఫోన్లో మాట్లాడాను. అందరూ భారతీయుల రక్షణ విషయంలో పూర్తి హామీ ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఈ సమయంలో కొందరు మరణించారు, మరికొందరు గాయపడ్డారు. ఇటువంటి కష్టకాలంలో బాధిత కుటుంబాలకి అవసరమైన సహాయం అందిస్తున్నాం. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చేస్తున్నాం. అధ్యక్ష, ప్రభావిత దేశాల్లోనే మన మిషన్లన్నీ నిరంతరం భారతీయులకి సహాయం చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. అక్కడ పనిచేసే వారు గాని, పర్యాటకులుగా వెళ్ళిన వారు గాని అందరికీ సాధ్యమైనంత సహాయం అందుతుంది. మన మిషన్లు ఎప్పటికప్పుడు అడ్వైజర్లని జారీ చేస్తున్నాయి. భారతదేశంలో మరియు ఇతర ప్రభావిత దేశాల్లో 24/7 కంట్రోల్ రూమ్స్ మరియు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశాం. వీటి ద్వారా బాధితులకి వేగంగా సమాచారం అందుతుంది. గౌరవనీయులైన అధ్యక్ష, సంక్షోభ పరిస్థితుల్లో దేశ విదేశాల్లోని భారతీయుల భద్రత మా ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా 3,75,000 మందికి పైగా భారతీయులు సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చారు. ఒక్క ఇరాన్ నుండే దాదాపు 1000 మంది భారతీయులు వచ్చారు. వీరిలో 700 మంది పైగా మెడికల్ చదువుతున్న విద్యార్థులున్నారు. గల్ఫ్ దేశాల్లోని భారతీయ పాఠశాలలో వేల సంఖ్యలో విద్యార్థులు చదువుకుంటున్నారు. సిబిఎస్ఈ అటువంటి పాఠశాలలో జరగాల్సిన 10వ మరియు 12వ తరగతి పరీక్షలు రద్దు చేసింది. ఆ పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా సిబిఎస్ఈ తగిన చర్యలు తీసుకుంటుంది. అంటే ప్రభుత్వం సున్నితంగానూ అప్రమత్తంగానూ ఉంటూ ప్రతి సహాయానికి సిద్ధంగా ఉంది. గౌరవనీయులైన అధ్యక్ష, భారతదేశానికి పెద్ద మొత్తంలో ముడి చమురు, గ్యాసు, ఎరువుల వంటి అవసరమైన వస్తువులు హార్మోజ్ జలసంధి మార్గం ద్వారా వస్తున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుండి ఆ మార్గంలో నౌకల రాకపోకలు సవాలుగా మారాయి. అయినప్పటికీ మా ప్రభుత్వం పెట్రోలు, డీజిలు, గ్యాస్ సరఫరాకి ఆటంకం కలగకుండా ప్రయత్నిస్తుంది. దేశంలోని సామాన్య కుటుంబాలకి ఇబ్బంది కలగకుండా చూడడమే మా లక్ష్యం.
మన దేశం తన అవసరాలకి 60% ఎల్పిజిని దిగుమతి చేసుకుంటుందని మనందరికీ తెలుసు. సరఫరాల్లో అనిశ్చితి ఉన్నందున ప్రభుత్వ గృహ అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే దేశీయంగా ఎల్పిజి ఉత్పత్తిని పెంచుతున్నాం. పెట్రోల్, డీజిల్ సరఫరా సజావుగా సాగేలా నిరంతరం కృషి చేస్తున్నాం. అధ్యక్ష, నేటి పరిస్థితుల్లో గత దశాబ్ద కాలంలో ఇంధన భద్రత కోసం మేము తీసుకున్న చర్యలు ఎంతో కీలకంగా మారాయి. గత 11 ఏళ్లలో భారతదేశం తన ఇంధన దిగుమతుల వనరులను విస్తృతం చేసుకుంది. గతంలో ముడి చమురు, ఎల్ఎన్జి, ఎల్పిజి వంటి గ్యాస్ కోసం కేవలం 27 దేశాలపై మాత్రమే ఆధారపడే వాళ్ళం. ఇప్పుడు అది 41 దేశాలకు పెరిగింది. అధ్యక్ష, గత దశాబ్దంలో సంక్షోభ సమయాల కోసం ముడి చమురు నిల్వలను సిద్ధం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాం. నేడు భారతదేశం వద్ద 53 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ఉంది. మరో 65 లక్షల మెట్రిక్ టన్నుల రిజర్వ్ ఏర్పాటుపై దేశం పనిచేస్తుంది. మన ఆయిల్ కంపెనీల వద్ద ఉన్న నిల్వలు చాలా అదనంగా ఉన్నాయి. గత 11 ఏళ్లలో మనం రిఫైనింగ్ సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది. ప్రభుత్వం వివిధ దేశాల సరఫరాదారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుంది. సాధ్యమైన అన్ని చోట్ల నుండి చమురు, గ్యాస్ సరఫరా అయ్యేలా ప్రయత్నిస్తున్నాం. షిప్పింగ్ రూట్లపై భారత ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచుతుంది. చమురు, గ్యాసు, ఎరువులు, నౌకల సురక్షితంగా భారత్ చేరేలా చూస్తున్నాం. మన గ్లోబల్ పార్ట్నర్స్ అందరితోని మాట్లాడుతున్నాం. ఇలాంటి ప్రయత్నాల వల్ల గత కొన్ని రోజులుగా హార్మోజ్ జలసంధిలో చిక్కుకున్న మన నౌకలు సురక్షితంగా భారత్కి వచ్చాయి. గౌరవనీయులైన అధ్యక్ష, సంక్షోభ సమయంలో దేశం చేసిన మరో ముఖ్యమైన ఏర్పాటు గురించి కూడా చెప్పాలి. గత 10-11 ఏళ్లలో ఇథనాల్ ఉత్పత్తి, బ్లెండింగ్ పై అద్భుతమైన పని జరిగింది. 10 ఏళ్ల క్రితం దేశంలో ఇథనాల్ బ్లెండింగ్ కేవలం 1 to 1.5% మాత్రమే ఉండేది. కానీ ఈ రోజు 20% దగ్గరలో ఉంది. దీనివల్ల ఏటా దాదాపుగా 4.5 కోట్ల బ్యారెల్ చమురు దిగుమతులు తగ్గుతున్నాయి. అలాగే రైల్వే విద్యుదీకరణ వల్ల కూడా పెద్ద ప్రయోజనం కలిగింది. రైల్వే విద్యుదీకరణ జరగకపోతే ఏటా అదనంగా 180 కోట్ల లీటర్ల డీజిల్ అవసరమయ్యేది. 2014లో కేవలం 250 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉన్న మెట్రో నెట్వర్క్ నేడు 1100 కిలోమీటర్లకు పెరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ పై మేము ఎంతో దృష్టి పెట్టాం. రాష్ట్రాలకి 15,000 ఎలక్ట్రిక్ బస్సుని ప్రభుత్వం అందించింది. ప్రత్యామ్నాయ ఇంధనాలపైన జరుగుతున్న ఈ పనుల వల్ల భారతదేశ భవిష్యత్తు మరింత సురక్షితంగా ఉంటుంది. గౌరవనీయులైన అధ్యక్ష, ఇంధనం అనేది ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక వంటిది. ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చే ముఖ్యమైన ప్రాంతం పశ్చిమ ఆసియా. సహజంగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ సంక్షోభ ప్రభావం ఉంటుంది. భారతదేశంపై దీని ప్రభావం తక్కువగా ఉండేలా నిరంతరం ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వం దీనిపై షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ వంటి ప్రణాళికలతో పనిచేస్తుంది. నేడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయి. మేము ప్రతి రంగంలోని స్టేక్ హోల్డర్లతో చర్చిస్తున్నాం. ఎక్కడ అవసరమైతే అక్కడ సపోర్ట్ అందిస్తున్నాం. ప్రభుత్వం ఒక ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ను కూడా ఏర్పాటు చేసింది. ఈ గ్రూపు ప్రతిరోజు సమావేశమై దిగుమతి ఎగుమతుల్లో ఎదురయ్యే ఇబ్బందులని పర్యవేక్షిస్తూ పరిష్కారాలు కూడా వెతుకుతుంది. ప్రభుత్వం మరియు పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ పరిస్థితులని సమర్థవంతంగా ఎదుర్కోగలమని నాకు పూర్తి నమ్మకం ఉంది. గౌరవనీయులైన అధ్యక్ష, యుద్ధం వల్ల వ్యవసాయంపై ఏ ప్రభావం పడుతుందనేదే ఒక పెద్ద ప్రశ్న. మన రైతులు మన అన్నఘరాలని పూర్తిగా నింపి ఉంచారు. కాబట్టి భారతదేశం వద్ద తగినంత ఆహార ధాన్యాలు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ సాగు సజావుగా సాగేలా చూడడమే మా లక్ష్యం. గత ఏళ్లలో ప్రభుత్వం ఎరువుల సరఫరా కోసం ముందస్తు చర్యలు ఏర్పాటు చేసింది. గతంలో కూడా ప్రపంచ సంక్షోభాల భారం రైతులపై పడకుండా ప్రభుత్వం చూసుకుంది. కరోనా సమయంలో ప్రపంచ సరఫరా వ్యవస్థను దెబ్బతీయకుండా ప్రపంచ మార్కెట్లో యూరియా బస్తా 3,000కు పైగా పెరిగినప్పటికీ భారత రైతులకు మాత్రం కేవలం 300 కంటే తక్కువ ధరకే అందించాం. ఇటువంటి సంక్షోభాల నుండి రైతులను రక్షించడానికి గత దశాబ్దాల కాలంలో అనేక చర్యలు తీసుకున్నాం. దేశంలో 6 యూరియా ప్లాంట్లను ప్రారంభించాం. దీనివల్ల ఏడాదికి 75 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. డిఏపి, ఎన్పికే ఎరువుల ఉత్పత్తి కూడా 50 లక్షల మెట్రిక్ టన్నులు పెంచాం. దిగుమతి వనరులను కూడా విస్తృతం చేశాం. అలాగే నానో యూరియా వంటి ప్రత్యామ్నాయాలను కూడా అందుబాటులోకి తెచ్చాం. ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తిగా ప్రోత్సహిస్తున్నాం. పిఎం కుసుమ్ పథకం ద్వారా 22 లక్షల మందికి పైగా రైతులకి సోలార్ పంపులు అందించాం. దీనివల్ల డీజిల్ పైన వారి ఆధారపడడం తగ్గింది. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని సభ ద్వారా హామీ ఇస్తున్నాను.
గౌరవనీయులైన అధ్యక్ష, యుద్ధంతో పాటు మరో సవాలు ఏంటంటే ఎండాకాలం మొదలవబోతుంది. రాబోయే రోజుల్లో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ప్రస్తుతం మన దేశంలోని అన్ని పవర్ ప్లాంట్ల వద్ద తగినంత బొగ్గు నిల్వలున్నాయి. వరుసగా రెండో ఏడాది కూడా 100 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించాం. పవర్ జనరేషన్ నుండి సప్లై వరకు అన్ని వ్యవస్థలని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. పునరుత్పాదక ఇంధనం కూడా మాకు ఎంతో సహాయపడుతుంది. గత దశాబ్ద కాలంలో తీసుకున్న చర్యల వల్ల నేడు మన మొత్తం విద్యుత్ సామర్థ్యంలో సగం పునరుత్పాదక వనరుల నుండే వస్తుంది. మన మొత్తం పునరుత్పాదక సామర్థ్యం ఈరోజు 250 గిగావాట్ల చారిత్రాత్మక మార్కును దాటింది. గత 11 ఏళ్లలో సోలార్ పవర్ సామర్థ్యం 3 గిగావాట్ల నుండి 140 గిగావాట్లకు పెరిగింది. దేశంలో 40 లక్షల రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం ద్వారా కూడా ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది. గోబర్ధన్ యోజన కింద 200 కంప్రెస్డ్ బయోగాస్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. భవిష్యత్తు కోసం న్యూక్లియర్ ఎనర్జీని కూడా ప్రోత్సహిస్తున్నాం. ఇటీవలే స్మాల్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ స్కీమ్ కూడా పచ్చజెండా ఊపాం. దీనివల్ల రాబోయే 5 ఏళ్లలో 1500 మెగావాట్ల సామర్థ్యానికి తోడవుతుంది. గౌరవనీయులైన అధ్యక్ష, దౌత్య విషయానికి వస్తే భారతదేశ వైఖరి స్పష్టంగా ఉంది. మొదటి నుండి మేము ఈ సంఘర్షణ పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. నేను స్వయంగా పశ్చిమాసియా దేశాల నేతలందరితో మాట్లాడాను. ఉద్రిక్తతలను తగ్గించాలని, యుద్ధాన్ని ముగించాలని కోరాను. పౌరులు, ఇంధనం, రవాణా మౌలిక సదుపాయాలపై కూడా దాడులని భారతదేశం తీవ్రంగా ఖండించింది. కమర్షియల్ షిప్లపైన దాడులు, హార్మోజ్ వంటి అంతర్జాతీయ జలమార్గాల్లో అడ్డంకులు సృష్టించడం ఆమోదయోగ్యం కాదు. దౌత్యం ద్వారానే మన నౌకల రాకపోకలు సాఫీగా జరిగేలా చూస్తున్నాం. మానవత్వం, శాంతి కోసమే భారతదేశం ఎప్పుడూ మాట్లాడుతుంది. చర్చలు మరియు దౌత్యం ద్వారానే మనం ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుందని నేను మళ్ళీ చెబుతున్నాను. మా ప్రయత్నాలన్నీ ఉద్రిక్తతలను తగ్గించి శాంతిని నెలకొల్పడానికే. అధ్యక్ష, ఇలాంటి సంక్షోభ సమయాల్లో కొందరు తప్పుడు లాభాల కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. అందుకే శాంతి భద్రతలను కాపాడే ఏజెన్సీలన్నీ అప్రమత్తంగా ఉండాలి. కోస్టల్ సెక్యూరిటీ, బార్డర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ మరియు వ్యూహాత్మక ప్రాంతాల భద్రతను మరింత కట్టదిట్టం చేస్తున్నాం. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచంపై సుదీర్ఘకాలం ఉండే అవకాశం ఉంది. అందుకే మనం సిద్ధంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. మేము కరోనా సమయంలో కూడా ఐక్యంగా ఉండి ఇలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాం. ఇప్పుడు కూడా అదే ధైర్యంతో, ఓపికతో ప్రతి సవాలును ఎదుర్కోవాలి. అక్రమ రవాణా చేసే వారిపై, నిల్వలు చేసే వారిపై కఠినంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. ఎక్కడి నుండైనా ఫిర్యాదులు వస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలి. దేశంలోని ప్రతి ప్రభుత్వం, ప్రతి పౌరుడు కలిసి నడిస్తే మనం ఏ సవాలునైనా జయించగలం. ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ప్రధాని మోడీ గారి ప్రసంగం ఒకవైపు దేశ భద్రతను, ఆర్థిక సవాళ్లను కాపాడతామని భరోసా ఇస్తుంటే, దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విరుచుకుపడుతుంది. ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారు మోడీ ప్రభుత్వం తీరుని ఎండగడుతున్నారు. ప్రధాని మోదీ విదేశీ వ్యవహారాల గురించి, ప్రపంచ దేశాల మధ్య శాంతి గురించి గంటల తరబడి ఉపన్యాసాలు ఇస్తారు. కానీ మన దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని సామాన్యుడిపై నెట్టే విషయంలో ఎందుకు మౌనంగా ఉంటారు అని ప్రియాంక గాంధీ గారు ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురుల ధరలు పెరిగిన ప్రతిసారి యుద్ధాన్ని సాకుగా చూపిస్తూ ప్రజల జేబులకి చిల్లు పెడుతున్నారంటున్నారు ఆమె. మోదీ ప్రభుత్వం ప్రపంచ వేదికపై తన ప్రతిష్టని పెంచుకోవడానికి ఇచ్చే ప్రాధాన్యత క్షేత్రస్థాయిలో ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న దేశ ప్రజల సమస్యల పరిష్కారంపై చూపడం లేదు. ప్రధాని గారు ప్రపంచ శాంతి పాఠాలు చెప్పే ముందు దేశంలోని నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదలపై దృష్టి సారించాలని విపక్ష పార్టీల నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రధాని గారు పార్లమెంట్ లో పశ్చిమాసియా సంక్షోభం గురించి, దేశ ఇంధన భద్రత గురించి మాట్లాడుతుంటే ప్రియాంక గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి కొన్ని సూటి ప్రశ్నలు వేద్దాం. దేశ రక్షణ అంటే డ్రామానా? ప్రపంచ దేశాలు యుద్ధ మేఘాల కింద నలుగుతుంటే భారత్ తన ప్రజలని, తన ఆర్థిక వ్యవస్థని ఎలా కాపాడుకోవాలో ప్రధాని వివరిస్తుంటే అది మీకు కొత్తగా అనిపించట్లేదా? బహుశా మీ దృష్టిలో దేశ భద్రత కంటే రాజకీయ విమర్శలే కొత్తగా ఉంటాయేమో. గ్యాస్ ధరలపై గగ్గోలెందుకు? మోదీ గారు స్పష్టంగా చెప్పారు. గతంలో కేవలం 27 దేశాల నుండి చమురు దిగుమతి చేసుకునే మనం ఈ రోజు 41 దేశాలకి ఆ పరిధిని విస్తరించాం. అంటే ప్రపంచం ఎటు పోయినా భారత్లో గ్యాస్ ఆగిపోకూడదన్నది ఆయన వ్యూహం. ఈ వ్యూహం అర్థం కావడానికి రాజకీయం కాదు, రాష్ట్ర నీతి ఉండాలి. అంతర్జాతీయ వేదికలపై నగ్న ప్రదర్శనలు చేసిందెవరు? మొన్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో విదేశీ ప్రతినిధుల ముందు కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి చేసిన నిరసనలు గుర్తులేవా? దేశ ప్రతిష్టను ప్రపంచం ముందు దిగజార్చే ఇలాంటి పనులు చేస్తూ మళ్ళీ ప్రధాని ప్రసంగంలో ఇలాంటి కొత్తదనం వెతకడం ఖచ్చితంగా జోకే.
విమర్శించడం చాలా సులభం ప్రియాంక గారు. కానీ విలయం అంచున ఉన్న ప్రపంచాన్ని తట్టుకొని 140 కోట్ల మంది భారతీయుల పొయ్యి వెలిగేలా చూడడం ఒక్క మోదీకే సాధ్యం. మీరు పార్లమెంట్ లో చర్చలు కావాలంటున్నారు, కానీ దేశం కోరుకుంటుంది మీ చర్చలు కాదు, దేశ భద్రతపై మీ బాధ్యత. ప్రధాని మోడీ వేస్తున్న ప్రతి అడుగు భారత్ ఫస్ట్ అనే నినాదంతో సాగుతుంటే ప్రతిపక్షాల తీరు మాత్రం విమర్శే ఫస్ట్ అన్నట్టుగా ఉంది. ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న భారత్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. మోదీ గారి ప్రసంగం దేశాభివృద్ధి దిక్సూచిగా మారుతుందా, లేదా కాంగ్రెస్ విమర్శిస్తున్నట్టుగా ఇది కేవలం అంతర్జాతీయ వేదికలపై చేసే హడావిడి మాత్రమేనా అన్నది రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే ఆర్థిక నిర్ణయాలే నిర్ణయిస్తాయి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా కష్టానికి మీ చేయూత. మన దేశం యొక్క గౌరవం ప్రపంచ దేశాలకు తెలియజేయాలంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ స్ట్రాటజిక్ కంటెంట్ కోసం మన ఛానల్పై ఒక కన్నేసి ఉంచండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.